హలో, నేను డాక్టర్ ప్రణీత్ పొలమూరి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. హార్ట్లో బ్లాక్ ఉంది, పేస్ మేకర్ పెట్టాలి అని చెప్పారు. ఇది బ్లాక్ ఉంటే పేస్ మేకర్ పెట్టడము, స్టెంట్ పెట్టడం ఇవన్నీ ఒకటేనా? సో ఈ పేస్ మేకర్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలంటే ఒక హౌస్ ఎగ్జాంపుల్ కింద చూసుకుందాం. మన హౌస్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అలాగే వాటర్ కనెక్షన్ ఉంటుంది. సో హార్ట్లో కూడా అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని మేము కండక్షన్ సిస్టమ్ అంటాము. హార్ట్ నిమిషానికి 60 నుంచి 100 సార్లు బీట్ అవ్వాలి. ఆ బీటింగ్ అనేది హార్ట్కున్న ఎలక్ట్రిసిటీ ఆర్ కండక్షన్ సిస్టమ్ డిటర్మిన్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లం వస్తే వాటికి పేస్ మేకర్ అనేది పెడుతుంటాం. మన ఇంట్లో పవర్ పోయినప్పుడు ఎలా అయితే మనం ఇన్వర్టర్ వాడతామో అలాగే పేస్ మేకర్ పెట్టినప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేస్తుంది. అండ్ దాని ద్వారా ఈ కండక్షన్ ప్రాబ్లంలో ఆర్ ఈ కండక్షన్ బ్లాక్ని మన పేస్ మేకర్ ట్రీట్ చేస్తుంది. సిమిలర్లీ వాటర్ కనెక్షన్ ఎలా అయితే ఉందో అలాగే హార్ట్కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. బ్లడ్ సప్లైలో బ్లాకేజ్ వస్తే అప్పుడు దానికి మనం స్టెంటింగ్ చేస్తుంటాం. ఎలా అయితే వాటర్ సప్లైలో బ్లాకేజ్ ఇచ్చినప్పుడు నీళ్ళు సప్లై సరిగ్గా రాదో ఆ బ్లాకేజ్ని క్లియర్ చేయడం, అలాగే ఈ స్టెంట్స్ ద్వారా మనం బ్లాకేజ్ని క్లియర్ చేస్తూ ఉంటాం. సో బ్లాకేజ్ అనే పదం మనం కామన్గా యూజ్ చేస్తున్న ఆ బ్లాకేజ్ అనేది ఎలక్ట్రిసిటీలో ఉన్న ప్రాబ్లమా లేకపోతే బ్లడ్ సప్లైలో ఉన్న ప్రాబ్లమా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ రెండిటికి రెండు ట్రీట్మెంట్ పద్ధతులు డిఫరెంట్గా ఉన్నాయి. సో బ్లాకేజ్ అనే పదం కండక్షన్ సిస్టమ్ ప్రాబ్లం అయితే పేస్ మేకర్ సొల్యూషన్, బ్లడ్ సప్లై రిలేటెడ్ ప్రాబ్లం అయితే స్టెంటింగ్ లేదా బైపాస్ సర్జరీ సొల్యూషన్. సో బెటర్ అర్థం చేసుకుంటే బెటర్ డిస్కషన్ అవుతుంది. సో థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.